Hi friends, this is Rafi. Welcome to my channel. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,805 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళి నేను టార్గెట్ అయితే కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు టార్గెట్ కూడా నాకు కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నా ఫైనల్ టార్గెట్ మరి 26th లెవెల్ దగ్గర ఉంది. నా ఫైనల్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర వెళ్ళినప్పుడు మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. 26,000 లేని పక్షంలో మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకు ఈరోజు ఇంట్రాడే బేసిక్లో చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటే వెళ్తుంది. నిన్నటి నుంచి ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటే వెళ్ళింది. ఇవాళ కన్ఫర్మేషన్ అయింది. రేపు కూడా మార్కెట్ ఈ డైరెక్షన్లోకి ఒకవేళ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మెల్లగా 26 లెవెల్ దగ్గర మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది ఫ్రెండ్స్. గత నుంచి ఈ డైరెక్షన్ ఉంది. ఓకేనా. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఒక ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ ఒక ప్యాటర్న్ ఏర్పాటు చేసుకుంది. సో ఈ లెవెల్లోనే మార్కెట్ మల్టిపుల్ టైం అయితే ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ కావాలి. బ్రేక్ అయిన తర్వాత మనకి మార్కెట్ మన టార్గెట్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ టార్గెట్ మన 26 లెవెల్ దగ్గర బ్రేక్ అవడానికి ఒక ప్యాటర్న్ ఏర్పాటు చేసుకుంది. ఈ ప్యాటర్న్ కన్ఫామ్గా బ్రేక్ అవ్వాలి. విత్ వాల్యూమ్తో బ్రేక్ అయ్యి 26 లెవెల్ కూడా కంప్లీట్గా బ్రేక్ అవ్వాలన్నమాట. అక్కడ ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ బ్రేక్ అవుతూ 26 లెవెల్ని బ్రేక్ అవుతూ మనకి డెఫినెట్గా ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి. ప్యాటర్న్ ఓపెన్ చేసుకుంటే అప్పుడే మనకి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మన టార్గెట్ 26,400 26,500 కూడా మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. కానీ దానికన్నా ముందు కంపల్సరీగా మనకు ఒక ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవ్వాలి. ఇక్కడ వాల్యూమ్ కూడా జనరేట్ అవ్వాలన్నమాట. రేపు మార్కెట్ ఒక డౌన్ఫాల్కి వస్తే డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారిపోయే అవకాశం ఉంది. అక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టిన బాధ్యత ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒక లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఫ్లాట్గా ఓపెనింగ్ డౌన్ సైడ్కి వచ్చిన మన సపోర్ట్ లెవెల్ని మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనకి పుట్ ఆప్షన్ తీసుకుంటాం. లేని పక్షంలో మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్ బై చేసుకుని కూర్చుంటాం అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీలో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. రేపు మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 26,000 నుంచి 25,900 లోపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఉంటే మాత్రం ఈ లెవెల్ ఒక రెసిస్టెంట్ లెవెల్ మాత్రం సపోర్ట్గా మారిపోయే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెంట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 61,530 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు టార్గెట్స్ కూడా చెప్పడం జరిగింది. మన టార్గెట్ కంప్లీట్ అయింది. ఇంకా మన టార్గెట్ 62,000 లెవెల్ దగ్గర అయితే ఉంది. ఇంకా మన రేపు 90% పాసిబిలిటీ రేపు వచ్చేస్తుంది. లేదంటే ఎల్లుండి మనకి టార్గెట్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో నిఫ్టీ మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ గతంలో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్తూనే వచ్చాను. ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రోజు బ్రేక్ అయింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో డెఫినెట్గా నేనైతే కాల్ ఆప్షన్ బై చేశాను. బై చేస్తూ మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్లోనే మార్కెట్ సస్టైన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేయకపోతే ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట మార్కెట్ని. సో టెస్ట్ చేసుకున్నప్పుడు చాలా వాలిటేట్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుందో కొద్ది వాలిటేట్ని తగ్గిస్తానికి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది వాలిటేట్ తగ్గిస్తానికి రెండు మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలియటానికి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకే. సో వాలిటైల్ తగ్గింది. అదే ఈ సపోర్ట్ లేకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ టెస్ట్ చేసుకుంటూ మన స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఓకేనా. అయితే మనకి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి ఈ లెవెల్ దగ్గర 61,000 దగ్గర 61,300 దగ్గర ఒక సపోర్ట్ లేదు అనమాట. సో ఒకవేళ డౌన్ ఫాల్కి వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ చేసుకునే అవకాశం మనకి బ్యాంక్ నిఫ్టీ కనబడుతుందన్నమాట. ఓకేనా. సో అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మరీ మంచిది. మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 61,500 సపోర్ట్గా మారిపోయే అవకాశం పాసిబిలిటీ ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే.
ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ వాచ్ చేద్దాం. మన టార్గెట్ మాత్రం కంప్లీట్గా 62,000 లెవెల్ నుంచి మన టార్గెట్ ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ మన టార్గెట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొన్న ఒక వీడియో తీరకముంది మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.